కడుపంతా ఆకలిగా ఉందే. ఇప్పుడు ఏదో ఒకటి కడుపులో పడకుండా ఉంటే నాకు నిద్ర పట్టేలా లేదు. అసలే నా కోడలివాళ గుత్తి వంకాయ కూర వండింది అని అనుకుంటూ అర్ధరాత్రి మేల్కొని ఆ వంటవాసన పీలుస్తూ ఎటువంటి అలికిడి కూడా చేయకుండా గుట్టుచప్పుడు కాకుండా వంటగదిలోకి వెళ్ళింది అత్త యశోద. ఎంతో ఆశగా వంటగిన్నెలు తెరిచి చూడగా వాటిలో దేనిలో కూడా కూరగాని అన్నంగాని ఏమీ లేవు. ఇదేంటబ్బా, నేను రాత్రి పడుకునే ముందు ఇంకా భోజనం కూర మిగలటం చూశానే, ఇప్పుడు లేవేంటి? నాకు తెలిసి ఎక్కడో దాచిపెట్టుంటుంది నా కోడలు అని అనుకుంటూ వంటగది అంతా వెతుకుతూ ఉంది. కాని ఏ పాత్రలో కూడా చిన్న మెతుకుగాని కూర ఆనవాళ్లు కాని కనిపించలేదు. అరే, ఇదేంటిది? ఎక్కడా ఏమీ లేవు, కాని నా ముక్కుకి మాత్రం వాసనొస్తూనే ఉంది. నా కోడలు నన్ను మోసం చెయ్యొచ్చుగాని నా ముక్కు మాత్రం నన్ను మోసం చెయ్యలేదు అనుకుంటూ మెల్లిగా వాసన పీలుస్తూ ఆ వాసన ఎక్కడి నుండొస్తుందో మెల్లిగా అటువైపు వెళ్తుంది. తీరా వెళ్లి చూడగా ఆ వాసన యశోద ఉన్న గదిలో మంచం కింది నుండి రావటం పసిగట్టి తన మంచం కింద చూడగా కోడలు దాచిన భోజనం కనిపిస్తుంది. అమ్మ నా కోడలా, దొంగ తల కిందే సొమ్ము పెడితే దొంగ పట్టుకోడనా దీని ధైర్యం? నా ముందు దీని అతి తెలివి పనులు ఏం పని చెయ్యవు అని అనుకుంటూ ఆ భోజనం ఉన్న పాత్రలు తీసుకుని మెల్లిగా వంటగదిలోకి వెళ్లి ఒక మూలన కూర్చొని తింటూ ఉంది. అలా తను తింటుండగా ఒక్కసారిగా వంటగదిలో లైట్ ఆన్ అయింది. యశోద ఉలిక్కిపడి లైట్ వేసింది. ఎవరాని చూడగా ఎదురుగా తన భర్త రాములు. ఏంటే, నీకెన్నిసార్లు చెప్పాలి ఇలా అర్ధరాత్రి పూట తినొద్దని? అయినా ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు తినడమేనా? ఇలా తింటే ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అదంతా నాకు తెలీదండి, ఆకలేసినప్పుడు తినాల్సిందే. ఏం తిండిపోతుదానివే నువ్వు? అంటూ రాములు తన భార్య యశోదని తిడుతూ ఉండగా అప్పుడే వారి కోడలైన సుజాత బయటికొచ్చి వాంతులు చేసుకుంటూ ఉంది. తన వెనకాలే వెళ్లిన తన భర్త వాసు కంగారు పడుతూ, సుజాత, ఏమైంది? రాత్రి తిన్న ఆహారం పడలేదా? పద, డాక్టర్ దగ్గరికి వెళ్దాం అంటూ హడావిడి చేస్తూ ఉంటే అది చూసి అత్తయ్య యశోద అక్కడికి వచ్చి సుజాత చెయ్యి పట్టుకొని చూసింది. సుజాత మెల్లిగా నవ్వుతూ ఉండగా యశోద చాలా సంతోషిస్తుంది. అమ్మా, ఏంటమ్మా మీలో మీరే నవ్వుకుంటున్నారు? ఇది నవ్వు కాదురా, సంతోషం. నేను నానమ్మని, నువ్వు నాన్నవి కాబోతున్నావురా. నా కోడలు గర్భవతి అని చెప్పింది అత్త యశోద. ఆ మాటలకి వాసు ఆనందంతో ఉప్పొంగిపోయాడు. మరుసటి రోజు సుజాత వంటగదిలోకి వెళ్లి వంట చేస్తూ ఉంటే అది చూసిన యశోద, అమ్మా సుజాత, నీకెందుకమ్మా ఈ పనులు? ఇక నుండి నేను చేస్తాను వంట. అయ్యో పర్లేదత్తయ్యా, నేను చేస్తాన్లేండి. ఈ సమయంలో ఎక్కువగా ఏ పనులు చెయ్యకూడదమ్మా. నువ్వెళ్ళి రెస్ట్ తీసుకో, నేనున్నాను కదా అని చెప్పగా కోడలు సుజాత వెళ్లిపోయి కుర్చీలో కూర్చొని టీవీ పెట్టుకుని చూస్తూ ఉంది. వంటగదిలో యశోద అప్పడాలు వేస్తూ, ఈ అప్పడాలు బాగా కాలాయా లేదా అని అనుకుంటూ ఒక అప్పడం తీసుకుని తిన్న తరువాత తనకి భలే రుచిగా అనిపించడంతో ఆ తిండిబోతూ అత్త యశోద అప్పడాలు వేస్తూ తనే తింటూ ఉంది. అలా తను వండిన వంటంతా అక్కడే తనే తినేస్తూ ఉంది. ఎంతసేపైనా కూడా అత్తయ్య బయటికి రాకపోవడం చూసిన కోడలు, ఇదేంటి, అత్తయ్య వంట చేస్తానని చెప్పి ఎప్పుడో వంటగదిలోకి వెళ్ళింది, ఇంకా రాలేదేంటి? కొంపదీసి అత్తగారికేమైనా అయ్యిందా ఏంటి అని భయంగా వంటగదిలోకి వెళ్లి చూడగా అత్త యశోద చక్కగా తినుకుంటూ తను చేసిన వంటంతా తనే తినేసింది. అత్తయ్య, ఏంటిది? మీరెంత తిండిపోతైతే మాత్రం వంట చేస్తానని చెప్పి వంటంతా మీరే తినేస్తారా? అయ్యో, అది కాదే కోడలా, ఏదో రుచి చూద్దామని కొద్ది కొద్దిగా తిన్నానంతే. దాంతో చేసిన వంటంతా ఖాళీ అయిపోయింది. అత్తయ్య గారు, మీరు రుచి చూస్తేనే వంట అయిపోయిందంటే అర్థం చేసుకోవాలి. నాకిప్పుడు బాగా ఆకలిగా ఉంది. అయ్యో, ఉండవే కోడలా, ఇదిగో ఇప్పుడే వంట చేస్తాను. అత్తయ్య, మీరు చేసింది చాలు, ఇంక నేను చేసుకుంటానులేండి. అది కాదు కోడలా, నేను చేస్తాను. అత్తగారు, నేను చేసుకుంటాను అని చెప్పి సుజాత వంట చేసుకుంది. అలా రోజూ గర్భవతి అయిన కోడలు కోసం తెచ్చే వంటకాలన్నీ అత్తయ్య యశోద తినటం మొదలెట్టింది. తర్వాత ఒకరోజు సుజాత గర్భవతి అని తెలిసి తన నాన్నగారు చాలా రకాల పండ్లు, సుజాతకి బాగా ఇష్టమైన పిండి వంటలు తనకి పంపించాడు. అవన్నీ చూసిన అత్తయ్య యశోద,
అమ్మో, ఎన్ని పండ్లు, ఎన్ని రకాల పిండి వంటలు! ఇవన్నీ చూస్తుంటే నా నోరు ఊరిపోతుంది. అంటూ అనుకుంది. ఇదిగో సుజాత, ఇవన్నీ మా అమ్మ కంట పడనివ్వకుండా చూసుకో. అసలే తనది పెద్ద కడుపు. ఇవన్నీ గనక తను చూసిందే అనుకో, ఇక నీకొక్కటి కూడా మిగలదు. అయ్యో, అలా అంటారేంటండి? పాపం తనకున్న తిండిపోతు అలవాటుకి తనేం చేయగలదు చెప్పండి? అయినా ఆవిడ వచ్చి తింటూ ఉంటే నేనేమైనా వద్దని చెప్పగలనా? సరే, నువ్వు చెప్పకపోయినా నేను చెప్తాన్లే. అంటూ వాసు తన అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా, నీకు తెలుసు కదా తను గర్భవతని. ఈ సమయంలో తను మంచి ఆహారం తీసుకుంటే పుట్టబోయే వాళ్ళు మంచిగా ఆరోగ్యంగా పుడతారు. నువ్వు తనకి సంబంధించినది ఏదీ కూడా తినడానికి వీల్లేదు చెప్తున్నా. అలా అంటావేంట్రా బాబు? సుజాత నా కోడలు. పుట్టబోయే బిడ్డ నాకు మనవడో మనవరాలో అవుతారు కదా మరి. అలాంటప్పుడు నేనెందుకలా చేస్తాను? అంది యశోద. అలా అని ఆ రోజంతా పాపం ఏ పిండి వంట కూడా తినకుండా తనని తాను కంట్రోల్ చేసుకుంది. అది చూసిన సుజాత నవ్వుకుంటూ, అత్తయ్య గారు రండి, ఒక పండు తినండి అంటూ తన అత్తయ్య యశోదని పిలుస్తూ ఉంది. యశోదకి వెళ్ళి ఆ పండు తీసుకొని తినాలని ఉన్నా కూడా, అయ్యో కోడలా, అవి నీకోసం మీ నాన్నగారు పంపించినవి. పైగా ఈ సమయంలో నువ్వు బాగా తినాలి. నాకేమొద్దులే కోడలా, నువ్వు తిను, నాకదే చాలు అంటూ చెప్పింది యశోద. కాని అత్తయ్య బాధ తెలిసిన కోడలు, అత్తయ్య ఇదిగో ఇక్కడ ఎన్ని పండ్లు పిండి వంటలున్నాయో తెలుసా? ఇవన్నీ నేనొక్కదాన్నే తినలేను కదా, రెండత్తయ్యా, ఏ ఒకటో రెండో తింటే ఏమీ అవదు అని మళ్ళీ పిలిచింది. ఇక అప్పుడు మనసులో చాలా సంతోషిస్తూ యశోద తన కోడలు దగ్గరికి వెళ్ళి ఒక పండు తీసుకుని తినటం మొదలెట్టింది. అవును కోడలా, ఇప్పుడు నీకెలా ఉంది? నొప్పేమైనా ఉందా? అనుకుంటూ యశోద మెల్లిగా మాటల్లో పడి తింటూ ఉంది. అది చూస్తూ ఉన్న సుజాత మాత్రం తనని ఆపకుండా తనతోనే మాట్లాడుతూ ఉంది. అలా యశోద అక్కడ ఉన్న పండ్లు మాత్రమే కాదు, పిండి వంటలు కూడా అన్నీ తినేసింది. అలా కొద్దిసేపైన తరువాత కోడలు సుజాతకి కళ్ళు తిరిగినట్టుగా అనిపించింది. బాగా నీరసించిపోయింది. అది చూసిన వెంటనే తనని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అయ్యో, నా కోడలుకు ఏమైందో ఏంటో అని అనుకుంటూ బాధపడుతూ ఉండగా యశోదకి వాంతులు, కడుపులో నొప్పి వస్తూ ఉంది. ఒరే వాసు, నాకు కూడా ఏదో అయ్యిందిరా, కడుపులో అంతా నొప్పిగా ఉంది అని బాధపడుతూ ఉండగా తనని కూడా అదే హాస్పిటల్లో జాయిన్ చేశారు. డాక్టర్ వచ్చి అత్త కోడలను పరీక్షించి, మీరిద్దరూ పెద్దగా బాధపడాల్సిన విషయం ఏమీ లేదు. ఇక నుండి మీ అత్తయ్య గారు ఎలా తింటారో మీరలా తినాలి. ఇక మీరు, మీ కోడలు ఎలా తింటుందో మీరు అలా తినాలి. మీ అతి తిండి వల్లే మీకిలా వాంతులు, కడుపు నొప్పి వచ్చింది. మీ కోడలు ఏమీ తినలేదు కాబట్టే తనిలా నీరసించిపోయింది. అర్థమైందా? అని చెప్పగా అప్పుడు యశోద, అర్థమైంది డాక్టర్ గారు. ఇక నుండి మా కోడలు నాలా తిండిబోతులా మారిపోవాలన్నమాట. ఇక ఆ విషయం నాకొదిలేయండి, నేను చూసుకుంటాను అంటూ చెప్పింది. అతి తిండి ప్రాణం మీదికొచ్చేసరికి అత్తయ్య యశోద తన తిండిబోతుతనాన్ని తగ్గించేసింది. ఇక అసలు తినక తన కడుపులో ఉన్న బిడ్డకి అపాయముందని తెలుసుకున్న కోడలు సుజాత అప్పటి నుండి బాగా తింటూ ఉంది. అరే సాయిలు, ఏంట్రా పెళ్ళాం పిల్లలతో కలిసి ఎక్కడికి వెళ్తున్నావురా? సాయిలు తన భార్యా బిడ్డలతో బ్యాగులు పట్టుకుని బస్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఏం లేదు ఈరన్నా, నేను నా భార్య పిల్లలతో కలిసి పట్నం పోతాన్నా. ఇప్పుడు పట్నం ఎందుకురా? అసలే ఎండాకాలం పోయి వర్షాలు కురిసే సమయం వచ్చే. ఇక ఇప్పుడు పట్నం పోయి ఏం చేస్తాన్రా? ఏంది, వర్షాలు కురిసే లెక్క ఉందా ఈరయ్యా ఈ పరిస్థితి చూస్తా ఉంటే? అదేందిరో, నీ మాటలు చూస్తాంటే వ్యవసాయం వదిలేసి పట్నానికి బతుకు తెరువుకు పోయేటట్టే కనబడుతున్నావు. అవును ఈరయ్యా, నువ్వు ఊహించింది నిజమే. నేను బతుకు తెరువు కోసమే పట్నం పోతున్నా. అదేంది సాయిలు, ఇప్పుడేమైందని నువ్వు వ్యవసాయం వదిలేసి పట్నానికి పోతున్నావు? ఇప్పుడు ఏమైందనా? ఎండాకాలం పోయి 1 రోజులైతాంది. ఒక్క సినుకు కూడా కురిసిందా? లేదుగా. అరే, అప్పుడప్పుడు కాలం కొద్దిగా వెనక్కైతాదిరా, నీకు తెల్వదా? అది తెలుసు నాకు, కానీ ఈ వ్యవసాయం చేస్తే దమ్మిడి కూడా మిగలట్లేదు, అందుకే పోతున్నా. వీరయ్య సాయిలును ఉండమని ఎంత బ్రతిమాలినా కూడా సాయిలు మాత్రం ఏమాత్రం వినిపించుకోకుండా బస్సెక్కి వెళ్ళిపోయాడు. వీరయ్య చాలా బాధగా ఇంటికెళ్ళిపోయాడు.
ఇంటి దగ్గర వీరయ్య కోడలైన పద్మ వీరయ్య కోసం ఎదురు చూస్తూ ఉంది. వీరయ్యని చూసి, మావయ్య, మీకోసం చాలా సేపటి నుండి ఎదురు చూస్తున్నాము. రండి మావయ్య, అందరం కలిసి తిందాం. నాకు ఆకలిగా లేదమ్మా, మీరు తినేయండి. అంటూ వీరయ్య అక్కడే అరుగు మీద తలవాల్చాడు. అది చూసి పద్మ వీరయ్య దగ్గరికి వెళ్ళి, మావయ్య, ఏం జరిగింది మావయ్య? మీరెందుకలా బాధగా ఉన్నారు? ఏం లేదమ్మా, ఊళ్ళో వ్యవసాయం చచ్చిపోతుందమ్మా. అంటూ సాయిలు వ్యవసాయాన్ని విడిచిపెట్టి పట్నం వెళ్లిన సంగతి గురించి చెప్పాడు. మావయ్య, భూమిని నమ్మి బతికినోళ్ళు పట్నం వెళ్ళి మనుషుల్ని నమ్మి బతకగలరా చెప్పు? భూమిని ఇడిచిపోయినోళ్ళందరూ మళ్ళీ భూమిని ఎతుక్కుంటూ వస్తారు చూడు. నిజంగా వస్తారంటావా పద్మ? ఈ పద్మ చెప్తుంది కదా మావయ్య, నిజంగా వస్తారు. ముందు మీరొచ్చి భోజనం చెయ్యండి. లేవండి మావయ్య. పద్మ మాటలు వీరయ్యలో కొంత ఉత్సాహం నింపాయి. వచ్చి అందరితో కలిసి భోజనం చేయడానికి కూర్చున్నాడు. వీరయ్యని చూసి తన భార్య కమల, మేము పిలిస్తే రారుగాని మీ కోడలు పిలవంగానే వస్తారు. నా కోడలు బంగారమే. మరి నేను నాన్నా? నువ్వు కూడా బంగారమే లేరా? ఆ రాత్రి అందరూ ఎంతో సంతోషంగా పడుకున్నారు. ఆ మరుసటి రోజు ఉదయం మెల్లిగా ఆకాశంలో మేఘాలు కమ్ముకున్నాయి. మావయ్య, పైన మబ్బులు పట్టేసినాయి, చూసినవా? చూసినమ్మా, పొద్దటి నుండి అట్టాగే ఉన్నాయి. ఆ మబ్బులు ఆకాశంలా రోజు గిట్లనే ఉంటున్నాయి. ఇంతదాకా ఒక్క సుక్క కూడా నేలని దాకలే. ఇయ్యాల తాకేటట్టే ఉన్నాయి మావయ్య అని చెప్పి పద్మ ఇంట్లోకి వెళ్ళింది. ఒక్కసారిగా ఆకాశంలో పెద్ద మెరుపు మెరిసి వర్షం కురవటం మొదలైంది. వీరయ్య ఆ వాన చినుకులలో తడుస్తూ ఎంతో ఆనందంగా ఉన్నాడు. పద్మ, చూసినవా? నువ్వు చెప్పినట్టే ఇయ్యాల వర్షం కురుస్తుంది. ఇంకా మనం దుక్కి దున్ని ఇత్తనాలు నాటి పొలం పనులు చేసుకోవచ్చు. అలా వీరయ్య చిన్న పిల్లాడిలా వర్షంలో సంతోషంగా గెంతులు వేస్తున్నాడు. అది చూసి పద్మ నవ్వుతూ ఉంది. మరుసటి రోజు వీరయ్య భూమి దున్నడం కోసం పనివాళ్లు కావాలని ఊళ్ళోకి వెళ్ళాడు. ఏరాగిరి, దుక్కి దున్నాలి, వస్తావా? పెద్దయ్యా, ముందు డబ్బిస్తేనే నేను దుక్కి దున్నడానికి వస్తా. అదేంట్రా కొత్తగా అట్ట అంటున్నావు? ఎప్పుడైనా పంట చేతికొచ్చిన తర్వాతేగా డబ్బిచ్చేది. అలా ఏం కుదరదు పెద్దయ్యా. ప్రతి ఏడు ఇట్టాగే అందరూ పంట చేతికొచ్చిన తర్వాత ఇస్తామంటారు. కానీ తీరా పంట చేతికొచ్చే సమయానికి వర్షాలు బాగా గురిసో లేక అసలు సినుకు కూడా వర్షం కురవకో పంట చేతికి రావట్లేదు. ఒకేళ వచ్చినా దానికి సరైన మద్దతు ధర రావట్లేదు. వీటన్నింటి వల్ల రైతులకు పెట్టుబడి మందం కూడా డబ్బు గిట్టుబాటుగాక మాకు డబ్బిస్తలేరు అంటూ గిరి గుక్క తిప్పుకోకుండా అన్ని కష్టాలు వీరయ్యకి చెప్పాడు. నువ్వు ఇంత పెద్ద భారతం చెప్పిన తర్వాత ఇంకా నిన్నెవడు పనికి పిలుస్తాడ్రా అనుకుంటూ వీరయ్య ఇంకో అతని దగ్గరికి వెళ్ళాడు. కానీ అందరూ కూలీ డబ్బులు ముందే ఇవ్వాలనడంతో ఇక చేసేదేం లేక తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. వీరయ్యని చూసి పద్మ, మావయ్య, పొలానికి వెళ్దామా? మనం పోయి ఏం చేస్తామమ్మా? అదేంటి మావయ్య అట్లా అంటారు, ఏమైంది అంటూ అడిగింది పద్మ. వీరయ్య జరిగిన విషయమంతా చెప్పాడు. ఇంకా కూలి పనులోళ్ళు ముందే అడిగితే రైతులెక్క నుండి తీసుకొస్తారమ్మా. ఇక మనం వ్యవసాయం చేసినట్టే అని చెప్తూ బాధపడుతున్నాడు. అప్పుడు పద్మ కొద్దిసేపు ఆలోచించగా తనకొక ఆలోచన వచ్చింది. మావయ్య, నా దగ్గర ఒక ఉపాయం ఉంది. అందుకు ఈ ఊరోళ్ళందరూ కలిసికట్టుగా ఉంటే అందరూ తక్కువ పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేయొచ్చు. తక్కువ పెట్టుబడి అనగానే వీరయ్యకి ప్రాణం లేచొచ్చినట్టయింది. ఏందమ్మా ఉపాయం? పద్మ తన ఉపాయమంతా వీరయ్య చెవిలో చెప్పింది. అది విన్న వీరయ్య చాలా సంతోషంగా, అమ్మా, నీ ఉపాయం చాలా బాగుంది. కానీ దీనికి అందరూ ఒప్పుకుంటారో లేదో అదే పెద్ద సమస్య. మీరు ముందైతే రేపు పొద్దుగాల అందరినీ ఏకం చెయ్యండి మావయ్య అంది పద్మ. తన కోడలు చెప్పినట్టుగానే వీరయ్య ఆ మరుసటి రోజు ఆ ఊరి వాళ్ళందరినీ ఏకం చేశాడు. ఏంది ఈరయ్యా, ఎందుకు ఊరోళ్ళందరినీ జమ చేసినావు? మిమ్మల్ని ఎందుకు జమ చేసినానో నా కోడలొచ్చి చెప్తాది.
వీరయ్య చెప్పడంతోనే పద్మ అందరి ముందు నిలబడి వాళ్ళకి తన ఆలోచన గురించి చెప్పటం మొదలెట్టింది. అందరూ వినండి, మనందరిది ఒకటే సమస్య. ఇప్పుడు వ్యవసాయం చెయ్యాలంటే కూలీ డబ్బులు ముందు చెల్లించాలని అందరూ అడుగుతున్నారు. మన దగ్గర ముందే కూలీ ఇచ్చే అన్ని డబ్బులు లేవుగా. అవును, అయితే ఇప్పుడేం చేద్దాం పద్మా? అందుకే మనందరం కలిసి ఒక పని చేద్దాం. అంటే మనూరోళ్ళందరం కలిసి ఒక్కో రోజు ఒక్కో రైతు భూమిలో దుక్కి దున్ని విత్తనాలు నాటుదాం. అట్లా ఒక్కో రోజు ఒక్కోరి భూమిలో అందరూ వచ్చి పని చేయాలి. దాంతో కూలి లేకుండా అందరి భూమిలో దుక్కి దున్ని విత్తనాలు పెట్టొచ్చు. ఇట్లా చేస్తే అందరికీ పెట్టుబడి కూడా తగ్గుతుంది. పద్మ చెప్పిన ఆలోచన అక్కడున్న అందరికీ బాగా నచ్చింది. పద్మా, నీ ఉపాయం బాగా నచ్చింది. నువ్వు చెప్పినట్టే రేపటి నుండి ఒక్కో రైతు భూమిలో పని చెయ్యటం మొదలెడదాం అని మల్లయ్య అనడంతో అందరూ అందుకు సరేనన్నారు. మరుసటి రోజు నుండి ఊరి వాళ్ళందరూ నాగళ్ళు, విత్తనాలు, పశువుల్ని పట్టుకొని వ్యవసాయ భూముల్లోకి వెళ్లారు. పద్మ వర్షంలో తడుస్తూ అందరితో పాటుగా దుక్కి దున్నుతూ ఉంది. అమ్మా పద్మా, నీకెందుకమ్మా ఈ పని? నువ్వు వెళ్ళి ఇత్తనాలు పెట్టుపో. మావయ్య, నాకీ పని అలవాటే. మా నాన్న నాకు అన్ని పనులు నేర్పించిండు అంటూ పశువులతో దుక్కి దున్నుతూ ఉంది. వీరయ్య తన కొడుకుని చూసి, ఒరేయ్ సీను, అదిగో పద్మని చూసి నేర్చుకోరా అంటూ తన కొడుకుని ఎగతాళి చేస్తున్నాడు వీరయ్య. ఇంటి దగ్గర కమల వారి కోసం వంట చేసి పొలానికి తీసుకెళ్ళింది. అత్తయ్యా, భోజనం తీసుకొచ్చారా? అబ్బా, నాకెంత ఆకలిగా ఉందో అసలు. ఇవ్వండి ఇవ్వండి. పద్మ తన అత్తయ్య తెచ్చిన భోజనం తీసుకుని తింటూ ఉంది. అలా అక్కడ ఉన్న పని వాళ్ళందరూ ఒకే చోట కూడి తింటున్నారు. వీరయ్యా, ఎంతైనా నీ కోడలు సానా తెలివైంది. అసలు వ్యవసాయం చేస్తామో లేదో అని భయపడుతుంటే చక్కని ఉపాయంతో మళ్ళీ అందరూ వ్యవసాయం చేసేలా చేసింది. మరి నా కోడలంటే ఏమనుకున్నారు అని వీరయ్య మీసం మెలేస్తున్నాడు. పద్మ చెప్పినట్టుగానే అందరూ కలిసి విత్తనాలు పెట్టారు. చాలా కొద్ది రోజుల్లోనే అందరి ఐకమత్యంతో అందరి పొలాల్లో నాట్లు కూడా వేశారు. అందరూ పద్మని పొగుడుతూ ఉన్నారు. ఒకరోజు పక్క ఊరి నుండి వెంకట్ అనే అతను పద్మ ఊరికి వచ్చాడు. అక్కడందరూ చాలా సంతోషంగా పొలానికి వెళ్లి రావటం చూసిన అతను, ఏంటి బాబాయ్, మా ఊళ్ళో ఇంకా అసలు దుక్కి దున్నలేదు కూడా. ఎవ్వరినడిగినా ముందు డబ్బులు ఇవ్వమంటున్నారు. కానీ మీ ఊళ్ళో ఏంటి నాట్లు కూడా వేసేశారు? అని ఆశ్చర్యంగా అడిగాడు. అప్పుడతను పద్మ గురించి, తన ఉపాయం గురించి చెప్పగా అతను వెంటనే పద్మ దగ్గరికి వెళ్లి తన ఊరి గురించి చెప్పాడు. మీ ఊరి సమస్య నాకంతా వివరంగా అర్థమైందండి. రేపే నేను మీ ఊరికొస్తా. అందరినీ ఒక చోట సమావేశపరచండి అంటూ చెప్పింది పద్మ. తను చెప్పినట్టుగానే వెంకట్ ఊరి వాళ్ళందరినీ జమ చేశాడు. పద్మ వెళ్లి తన ఉపాయాన్ని అందరికీ చెప్పింది. మేము మా ఊరి వాళ్ళం ఇలా చెయ్యటం వల్లే మేమందరం ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం. మీరు కూడా సంతోషంగా ఉండాలంటే మీరందరూ కలిసి పని చేసుకోవాలి అంటూ చెప్పింది. పద్మ మాటలందరికీ సరైనవే అనిపించాయి. అందరూ పద్మ చెప్పిన దానికి ఒప్పుకొని ఆ ఊళ్ళో వాళ్లు కూడా కలిసికట్టుగా వ్యవసాయం చేసుకోవటం మొదలెట్టారు.